ప్రైజ్ ది లార్డ్. మరొక పరిశుద్ధమైన ఆదివారపు దినాన మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో లూకా సువార్త 4వ అధ్యాయము 31 నుండి 37 వచనాలు మీ ముందుంచుకోనండి. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక పరిశుద్ధమైన ఆదివారపు దినాన ఈ రీతిగా నా తండ్రి గ్రేస్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు అటు నీ బిడ్డలందరికీ నాయన మీరు తోడుగా ఉండండి. మీరు మీ స్వరాన్ని వినిపించి మీరు మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. లూకా సువార్త 4వ అధ్యాయము 31 నుండి 37 వచనాల్లో 33, 34 వచనాలను నేను చదువుతూ ఉన్నాను. ఆ సమాజ మందిరములో అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయి వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలు వేసెను. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము ఆలకించుదాం. వారంతా కలిసి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు అందరూ కలిసి కపెర్నహూములోనికి వెళ్ళారు. గలిలయలో ఉన్నటువంటి కపెర్నహూములోనికి వెళ్ళారు. ఆయన విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆయన వాక్యాన్ని బోధించి ఉండగా అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో ఆ సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడున్నాడు. వాడు ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ మనుష్యుడు అనగా ఆ మనుష్యుడిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ యేసుక్రీస్తు ప్రభువారిని చూచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనగా, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? ఇంకా నీవెవరవో మేము ఎరుగుదుము, మాకు తెలియను అని ఆ అపవిత్రాత్మ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడటం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ అపవిత్రాత్మకి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని తెలుసు అని ఒక అడుగు ముందుకు వేస్తే వాక్యంలోనే ఆ అపవిత్రాత్మ యేసు ప్రభువారిని గురించి చెబుతుంది. ఆయన, నీవు దేవుని పరిశుద్ధుడువు, నీవు దేవుని కుమారుడువు, నీవు దేవుని సర్వాధికారము కలిగినటువంటి వాడువు అని చెబుతూ ఉన్నాడు. ఎలా ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది అని ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, మొట్టమొదట ఈ అపవిత్రాత్మ అనేటువంటిది అనగా లూసిఫర్ అనేటువంటి వాడు మొదట దేవుని యొక్క సముఖములో ఉండేటువంటి వాడు కనుక వీడు చాలా బహు సౌందర్యవంతుడు కాబట్టి వాడికి ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పరలోక రాజ్యములో దేవుడు ఈ లూసిఫర్కి, ఈ దుష్టుడికి, ఈ దురాత్మకి అప్పగించాడు. అయితే వీడు దేవునికి మొట్టమొదటి నుంచి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన మహిమ ప్రభావాలు చాలా దగ్గరగా ఉండి చూడగలిగాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఈ మాటలు వాడు పలుకుచూ ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి భిన్న భిన్న అభిప్రాయాలను ఈనాడు అనేక మంది వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆనాడు యేసుక్రీస్తుని గురించి ఏమన్నారో ఒక్కసారి లేఖన భాగాల్లో మనం గనక చూడగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనిషి కుమారుడుగా 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన గురించినటువంటి అనేక మంది ఏ రీతిగా ఆయన గురించి మాట్లాడారో చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడున్నటువంటి ఆనాటి వారు అడుగుతున్నారు యేసుప్రభువును చూచి, ఆయన బోధలు విన్న తర్వాత, ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు వారు కన్నులారా చూస్తూ ఉన్న తర్వాత, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా అంటూ ఆ లేఖనాల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాల్లో మనం చూడగలుగుతాం. అలాగనే యోహాను సువార్త 7వ అధ్యాయము
అందులో కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా అంటారు, నీవు సమరయుడవు, దెయ్యము పట్టిన వాడవు, నీవు పాపివి, జనులను మోసపుచ్చువాడువు. ఇలా వారి వారి మనుషుల యొక్క తలంపులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని రకరకాలుగా ఆయన్ని మాట్లాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరికొందరైతే నీవు దేవదూషకుడువు, దెయ్యములకు అధిపతివి, సుంకరులకును పాపులకును స్నేహితుడువు, మరియు నీవు బయల్జెబూలువు అన్నారు. అంటే యేసును ఆనాటి యూదులు దెయ్యం పట్టిన వాడువు అంటూ ఇలా మత భ్రష్టుడుగా ఆయన్ని ఈ రీతిగా అనేక రకాలుగా ఆనాటి ప్రజలైతేనేమి, శాస్త్రులైతేనేమి, పరిసయ్యులైతేనేమి అనేక మంది ఆయన్ని అపార్థం చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు యేసును అడిగినటువంటి ప్రశ్నలు కూడా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలోనే నీవు ఎవరో మాకు చెప్పు అని రకరకాలుగా. ఎందుకంటే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటి, నేను దేవుణ్ణి, నేను దేవతని అని చెప్పుకున్నటువంటి వారు, మంత్రసానులు, మంత్రగాళ్ళు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద చేయలేనటువంటి వారు, ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చాడు. అందుకనే అనేక సందర్భాలలో ఆయన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు, నీవెవరవో మాకు చెప్పు అని. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక లూకా సువార్త 4వ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి దాంట్లో ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ మనుషుడు చాలా క్లియర్గా యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఉంటే, ఆనాటి ప్రజలు యేసుక్రీస్తుని గురించి ఏమనుకున్నారో లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. ఆనాటి ప్రజలే కాదు, కానీ ఈనాటి ప్రజలు కూడా యేసుని గురించి రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు అంటే ఆయన అనుచరులు లేదా ఆయన శిష్యులన్నా అసహించుకునేవారు ఈ భూమి మీద చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారంటే తప్పుడు అభిప్రాయాలు కలిగినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి ప్రజలు యేసుని గురించి పిల్లరా చాలామంది ఆయన మన దేశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఇతర దేశస్తుల సంబంధి, ఆయన తక్కువ కులస్తులకు దేవుడు, తక్కువ జాతి వారికి ఆయన దేవుడు అని రకరకాలైనటువంటి భిన్న భిన్న అభిప్రాయాలను మనుషులు యేసుని గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఒక విషయము ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. వారి ఆ రీతిగా అభిప్రాయపడటంలో మనుషులు అభిప్రాయపడటం తప్పలేదు. ఎందుకంటే దేవుడు మనిషిని ఏర్పాటు చేస్తే తన సారూప్యములో మనుషుని చేసుకుంటే, కానీ ఈనాటి మనుషులు దేవుణ్ణి వారు సృష్టించుకుంటున్నారు, వారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే పిల్లల వారికి సరైనటువంటి జ్ఞానం వారికి లేదు. అందుకనే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే, నువ్వు విశ్వాసివైనా, నువ్వు అవిశ్వాసివైనా, నువ్వు రక్షింపబడినా రక్షించబడకపోయినా, నువ్వు అన్యుడివైనా, ఎవరివైనా సరే, యేసు ఎవరో నీకు తెలుసా? యేసు ఎవరో నీకు తెలుసా? యేసు ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మొట్టమొదట నీవు చేయవలసింది యేసు యొద్దకు నీవు రావాలి. నువ్వు ఎప్పుడైతే యేసు యొద్దకు వస్తావో అప్పుడు నీవు యేసుని గురించి తెలుసుకోగలుగుతావు. 2 స్నేహితులు ఉన్నారు. జరిగినటువంటి యథార్థ సంఘటనను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2 స్నేహితులు ఉన్నారు. 2 కలిసి చదువుకుంటూ ఉన్నారు. ఒక స్నేహితుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, ఒక స్నేహితుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. అతనికి చెబుతూ ఉన్నాడట, అతనికి న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని, ఒక చిన్న గ్రంథాన్ని అతనికి ఇచ్చి, ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువు అని చెప్పాడట. అయితే ఆ వ్యక్తి తీసుకున్నాడు, కానీ ఆ వ్యక్తి చదవలా. ఈ స్నేహితుడు ఎప్పుడైనా కనపడినప్పుడల్లా నేను ఇచ్చినటువంటి ఆ బైబిల్ని, ఆ చిన్న న్యూ టెస్టిమెంట్ని, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివేవా అని కనిపించినప్పుడల్లా మాటి మాటికి అడుగుతూ ఉండేవాడట. ఇలా ఈ వ్యక్తి మాటి మాటికి కనిపించినప్పుడల్లా అడుగుతున్నాడు, అసలు ఇందులో ఏముంది? ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో నాకు ఇచ్చిన ఈ పుస్తకంలో, ఈ చిన్న బైబిల్లో ఏముంది నేను తెలుసుకోవాలి అనుకుని అప్పుడు ఆయన ఆ క్రొత్త నిబంధనను చదవటం ప్రారంభం చేశారట. ఆ క్రొత్త నిబంధనను చదవటం ప్రారంభం చేసినప్పుడు అక్కడ వాక్యంలో ఆయన గమనించి ఆ మొదటి అధ్యాయాన్ని చదివి ఆయన నవ్వుకున్నాడట. అదేమిటి అనంటే, అక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, ఇలాగా ఒకరిని కనెను అని ఆ మొదటి అధ్యాయాన్ని చదివినప్పుడు అతడు చాలా నవ్వుకున్నాడట. ఈ మాత్రానికైనా ఈవిడ ఈ బైబిల్ ఇచ్చి నన్ను చదవమని చెప్పింది, ఇదేంటి మగవాళ్ళకి అంటున్నారు ఇక్కడ
అని అబ్రహాము ఇస్సాకును గనునని ఇలా పలానావారు కన్నారు అని ఏంటిది అని చెప్పి వ్యంగ్యంగా నవ్వుకున్నాడట. ఆ తర్వాత అతను ఇంట్రెస్ట్ లేకుండానే మరికొన్ని అధ్యాయాలు చదివాడట. ఆటోమేటిక్గా ఆయన ఇంట్రెస్ట్ కలిగి మరికొన్ని అధ్యాయాలు చదివాడట. ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్త 28 అధ్యాయాలు పూర్తయ్యే లోపుగా అతడు నిజమైనటువంటి క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువారిని, నిజమైనటువంటి దేవుణ్ణి ఆయన తెలుసుకోగలిగాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అందుకని వాక్యంలో వినుట వలన విశ్వాసం కలుగును అనే వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు చాలా సంవత్సరాలుగా రక్షించబడి లేక చాలా సంవత్సరాలుగా నీ చిన్నతనం నుంచి నీ తల్లిదండ్రులు క్రైస్తవులు అవ్వటం వలన నీవు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, సండే స్కూల్కి వెళుతూ ఉన్నావు. కానీ వ్యక్తిగతంగా యేసు క్రీస్తు ప్రభువారిని నీవు ఎరుగలేదేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావేమో. ఈనాడు అన్యులే కాదు కానీ ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ దేవుని మందిరానికి వెళుతున్నటువంటి వారు కూడా క్రీస్తుని గురించి సరైనటువంటి అవగాహన లేని వారుగానే ఈ లోకములో మన ముందు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. ఈనాడు ఇంకా యేసుని గురించి పూర్తిగా తెలియనటువంటి వారు ఎంతోమంది క్రైస్తవులను ఈ సమాజంలో మనం చూడగలుగుతున్నాం. కొందరు యేసు క్రీస్తు ప్రభువారు అంటే వరాలు ఇచ్చేటువంటి వాడే అని మాత్రమే తెలుసు. కొందరికి యేసు అనంటే అద్భుతాలు చేస్తాడని మాత్రమే తెలుసు. మరికొందరికి యేసు అనంటే అవసరాలు తీరుస్తాడు ఆయన దగ్గరకు వెళితే అని మాత్రమే తెలుసు. మరికొందరికి ఆయన దగ్గరకు వెళితే ఆయన నమ్ముకుంటే గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు అని మాత్రమే తెలుసు. ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు, రక్షించేవాడు అని తెలియటంలా. ఆయన పాపములో నుండి, శాపములో నుండి, నిత్య నరకములో నుండి ఆయన నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి ఏకైక దేవుడు ఈ సృష్టిలో యేసుక్రీస్తు ప్రభువారు అన్న సత్యాన్ని నీవు ఆయన గురించి తెలుసా? మరణములో నుండి నిత్య జీవంలోనికి నడిపించే గొప్ప దేవుడు. ఇలా చేయగలిగే అధికారం ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప మరెవ్వరికి లేరు. అందుకని ప్రభువారు అంటారు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవడను తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి చేరుకోలేరు అని చెప్పగలిగారు అనే సత్యాన్ని ఈరోజు తెలుసుకో. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరో, ఆయన ఏంటో మరొక వ్యక్తి కూడా ఆయన యేసు ప్రభువారిని గురించి తెలియచేశాడు. ఆయన ఎవరో తెలుసా? పుట్టుకతోనే గ్రుడ్డివాడిగా ఉన్నటువంటి వాడు. యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకున్నట్లయితే ఆ అధ్యాయాన్ని మీరు చదవండి. మొదటి అధ్యాయము మొదటి వచనము, 2వ వచనం నుంచి మీరు చివరి వరకు కూడా ఆ అధ్యాయాన్ని, ఆ 9వ అధ్యాయాన్ని యోహాను సువార్త మీరు చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటాం. పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా ఉన్నాడు. ఈ గ్రుడ్డివాడి మీద జాలిపడి యేసుక్రీస్తు ప్రభువారు వారి కన్నులను ముట్టగా వాడు స్వస్థత పొందుకొని, చూపు పొందుకొని సాక్షిగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆనాటి చాలామంది శాస్త్రులు, పరిశీలన వారు ఈ గుడ్డివాడి దగ్గరికి ఈ విషయాన్ని తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, నీవు ఎలా చూపు పొందుకున్నావు అని మొట్టమొదట ఈ వ్యక్తిని అడిగారు. గుడ్డివాడిని చూపు పొందుకున్న తర్వాత నువ్వు ఎలా ఈ చూపు పొందుకున్నావు అని అంటే ఈ గుడ్డివాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యేసు అనే ఒక మనుష్యుడు నాకు ఈ భిక్షను పెట్టాడు, యేసు అనే ఒక మనుష్యుడు నన్ను స్వస్థపరిచాడు. జాగ్రత్తగా ఆలకించ. ఇతడు గ్రుడ్డివాడు కాబట్టి, యేసు అంటే ఇంకా పరిపూర్ణంగా ఇతను చేసినటువంటి కార్యాలను చూడలేదు కాబట్టి బహుశా ఈ వ్యక్తి యేసు అంటే ఒక మనుష్యుడుగానే అనుకున్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం ప్రియులారా. రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చి ఉన్నట్టు కదా, తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. యేసు అనగా రక్షించేవాడు, రక్షకుడు. కాబట్టి స్వతహాగా మనుష్యుడు పాపి కాబట్టి మనుషులందరి పాప పరిహారార్థము కొరకై పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రియకుమారుని ఈ భూమి మీదకి పంపించి ఆయన మన కొరకు, మన పాప పరిహారార్థము కొరకు సిలువలో తన రక్తాన్ని ధారపోయటం జరిగింది. ఈ కార్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడయ్యాడు ప్రియులారా. ఇది ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ అనేక వేదాల్లో ఈ మాటలు మనము చూడగలుగుతాం. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కలుషితమైనటువంటి మానవులను ఎందరినో, నిత్య నాశనానికి, మరణానికి వెళ్ళిపోతున్నటువంటి ఎందరినో
యేసుక్రీస్తు ప్రభువారు రక్షించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. పాపాంధకారంలో మునిగిపోతూ సిలువపై ప్రియులారా సతమతమవుతున్నటువంటి దొంగను యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాడు. ఆ దొంగకి అర్థమైంది యేసు ఎవరో అతను ఎరిగాడు. ఆ చివరి క్షణాల్లో యేసుని ఎరిగాడు. కాబట్టి నీ రాజ్యములో యేసు, నీ రాజ్యములో నన్ను చేర్చుకో, నన్ను జ్ఞాపకం చేసుకో విన్నారా. అలాగనే పాపాత్మురాలైనటువంటి స్త్రీతో కూడా అమ్మ ఇక పాపము చేయుకుమని సెలవిచ్చి ఆమెను అక్కడ రాళ్లతో అందరూ కొట్టడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా మీలో పాపము చేయనటువంటి వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నప్పుడు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్న వారందరూ వారి రాళ్ళు కింద పడవేసి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీతో చెప్పినటువంటి మాట, అమ్మ ఇకను పాపము చేయుకుమని చెప్పి ఆమెను రక్షించి అక్కడి నుంచి పంపాడు. అంతేకాదు ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా బెతెస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాలుగా పడిపోయినటువంటి వ్యక్తిని మనుషులు ఎవరూ చూడలేదు, కన్న తల్లిదండ్రులు పట్టించుకోలేదు, తోబుట్టువులు పట్టించుకోలేదు, స్నేహితులు పట్టించుకోలేదు, అక్కడికి వస్తున్నటువంటి వారు ఎవరూ కూడా తన పరిస్థితిని పట్టించుకోలేదు. కానీ తన స్థితిని చూచి చూడనట్లుగా వెళ్ళిపోయారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ 38 సంవత్సరాలుగా పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగలిగాడు. అక్కడ ఆయన స్వస్థపరిచాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నీకున్నటువంటి అనారోగ్యం ఏంటో, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏంటో, నువ్వు ఏ విషయంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఒకవేళ నీ కుటుంబ సభ్యులు ఒకవేళ పాజిటివ్ వచ్చేసి లేక క్వారంటైన్లోకి వెళ్ళిపోయి, లేదా ఇది ఎక్కడ నాకు సోకిద్దో, నా చుట్టుపక్కల వారికి ఉన్నది, నా ఇంటి ఆ ప్రక్కన వారికి ఉన్నది కాబట్టి నీవు ఎంతగానో భయపడుతున్నావు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన రక్షించగలగడానికి సమర్థుడు అనే సత్యాన్ని ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకొని ప్రభు పేరటి మనం చేస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ పుట్టక గ్రుడ్డివాడిని వారు వచ్చి ఆ శాస్త్రుల పరిచయలు వచ్చి ఆయన అడిగారు, మొట్టమొదట నిన్ను స్వస్థపరిచింది ఎవరు, నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అని అంటే, యేసు అనే ఒక మనుష్యుడు నన్ను బాగు చేశాడు అన్నాడు. రెండోసారి కూడా మరలా వచ్చి వారికి నమ్మబుద్ధి కాలేదు. మరలా వచ్చి వారు అడుగుతున్నారు, నువ్వు ఎలా చూడగలుగుతున్నావు, నీకు కంటి చూపు ఎవరిచ్చారు అన్నప్పుడు రెండోసారి ఆ యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. యేసును గురించి నీ అభిప్రాయం ఏమిటని పరిసయ్యులు ప్రశ్నించగా యేసు ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట ఆయనకి చూపు లేనప్పుడు ఒక మనుష్యుడిగా ఆయన గుర్తించగలిగాడు. అయితే ఆయన తెలుసుకున్నాడు, ఈ భూమి మీద మనుష్యుడు ఎవడూ కూడా నాలాంటి పుట్టు గ్రుడ్డివాడిని బాగు చేయలేడు. ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అనేది ఆయనకి అర్థమైంది. ఇప్పుడు తెలుసుకున్నాడు. కళ్ళు వచ్చిన తర్వాత అనేకులు మాట్లాడుకున్న దాన్ని బట్టి, ఆయన చూస్తున్న దాన్ని బట్టి, గమనిస్తున్న దాన్ని బట్టి ఆయన ఒక మనుష్యుడు కాదు, ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అనగా దేవునికి మానవునికి మధ్యవర్తి అయినటువంటి, అంటే ప్రవచించేటువంటి వాడు అన్నమాట. కనుబట్టి ఈ గ్రుడ్డివాని వల్లే చాలామంది యేసుని ప్రవక్తగానే, కొంతమంది ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ప్రవక్తగానే చూడగలుగుతున్నారు. కానీ ఆయన నిజదేవుడు, సత్యదేవుడు, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన ద్వారానే వెళ్ళగలుగుతాము అన్న సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈయన గలిలయలోని నజరేతు వాడు ప్రవక్త అని యెరూషలేములో ప్రజలు అన్నారు. అంతేకాదు ఆ నాయును గ్రామస్తులు కూడా యేసును ప్రవక్తగా గుర్తించారు. అలాగనే సమరయ స్త్రీ కూడా తన యొక్క యేసు చెప్పినటువంటి విషయాలన్నిటిని బట్టి, అయ్యా నీవు ప్రవక్తవని గుర్తిస్తున్నాను అని చెప్పింది మొట్టమొదట. ఇలా మొదట మనుషుడు అనుకున్నారు, తర్వాత ప్రవక్త అని వారు తెలుసుకోగలిగారు. యేసు ప్రభువారు ఆయా సందర్భాలలో ప్రవక్త ధర్మాన్ని కూడా ఆయన నెరవేర్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన మనుషుడే కాదు, ఆయన ప్రవక్తే కాదు, ఆయన ప్రవక్తలకు ప్రవక్తగా మనము ఆయన్ని చూడాలి. అంత మాత్రమే కాదు, ఇంకా మరల మాటికి ఆనాటి పరిసయ్యులైతేనేమి, శాస్త్రులైతేనేమి వారు వచ్చి ఈ బాగుపడినటువంటి ఈ గుడ్డివాడిని వచ్చి పదే శోధిస్తూ ఉన్నారు. ఎవరు నీకు చూపును అనుగ్రహించారు, ఎవరు అని అనగా ఇప్పుడు 36వ వచనంలో యోహాను సువార్త 9:36లో ఆయన ప్రభువు అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు ప్రభువుగా ఆయన్ని సంబోధించాడు. ఆయన ప్రభు అని తెలుసుకోగలిగాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కనుకనే ఆయన మ్రొక్కాడు అక్కడ. ఆ గుడ్డివాని వలె ఈరోజు నీవు నేను కూడా ఈ లోకమంతా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రభువుగా గుర్తించగలగాలి. ఈరోజు ఆలోచన చేయి. నువ్వు గుర్తించినా, నువ్వు గుర్తించకపోయినా ఆయన ప్రభువు, ఆయన పరిపాలించేటువంటి వాడు, ఆయన మంచి పరిపాలకుడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో.
ఎందుకు ఆయనను అందరూ ప్రభువుగా గుర్తించాలి? ఏమిటి ఆయన చేసినటువంటి కార్యము అనే సందేహము ఒకవేళ నీకు కలగొచ్చేమో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు. ఎంతోమంది ఉన్నారు కదా ఈ భూమి మీద ప్రభువులు అనేటువంటి వారు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ప్రభువులు అనబడేటువంటి వారు, పిలువబడేటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు. కానీ ప్రభు అనగా నీవు నేను జయించలేనటువంటి దానిని ఆయన జయించాడు. ఈరోజు లోకాన్ని జయించేటువంటి వారు ఉండొచ్చు, ఈరోజు దేశాలను జయించేవారు ఉండొచ్చు. కానీ ఈయన వాటిని కాదు జయించింది. మనుష్యుడు ఎవరు ప్రభు అని పిలువబడుతున్న ఈ లోకంలో పిలువబడుతున్న వారు జయించలేనటువంటి దానిని, దేవుడు దేవతలను చెప్పినటువంటి వారు జయించలేనటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభు వారు జయించారు. ఏమిటో తెలుసా? మరణాన్ని ఆయన జయించినాడు ప్రియులారా. ఆయన మరణాన్ని జయించడమే కాదు, ఆయన సెలవిచ్చిన రీతిగా తిరిగి మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రభు అంటే లోకమంతటికీ ప్రభు అనే భావన ధ్వనిస్తూ ఉంది. కాబట్టి గుడ్డివాడు యేసుని ప్రభువుగా గుర్తించాడు ప్రియులారా. ఆలోచన చేయాలి. ఆదిమ సంఘం యేసు ప్రభు అని విశ్వసించింది, ఆయనను ఘనపరిచింది, ధైర్యముగా ఆయన గురించి ప్రకటించగలిగింది ప్రియులారా. ఆనాటి యూదులు దృష్టి భాగ్యాన్ని కలిగి ఉండి కూడా వారు ఆయనను సరైనటువంటి కోణంలో ఆయన చూడలేకపోయారు. ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు. దురాత్మ పట్టినటువంటి ఆ మనుషుడు నీవెవరవో మేము ఎరుగుదుము, నీవెవరవో మేము ఎరుగుదుము. విన్నారా ఆయన గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంటు? నీవు దేవుని పరిశుద్ధుడవు, ఆయన పరిశుద్ధుడు, నీవు దేవుని కుమారుడువు, నీవు సర్వాధికారము కలిగిన వాడువు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ దురాత్మ పట్టి, ఆ దురాత్మ అనేటువంటిది మొట్టమొదట దేవుని సముఖములోనే ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి, ఆయన మహిమను తెలుసుకోగలిగింది. కాబట్టే ఆయనకు భయపడింది, ఆయనకు లోబడింది, ఆయన ఎవరో చెప్పలేకుండా ఉండలేకపోయింది. ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వెళుతూ ఆయన గురించినటువంటి సాక్ష్యము కానీ స్వార్థ కానీ ఒక మాట ఇతరులతో మనము పంచుకోగలుగుతున్నామా? ఈ లోకానికి మనం తెలియచేయగలుగుతున్నామా? ప్రశ్న వేసుకుందాం. ఆనాటి యూదులు దృష్టి భాగ్యాన్ని కలిగి ఉండి కూడా సరైనటువంటి దృక్పథంలో చూడలేకపోయారు. ఈరోజు మనము కూడా ఆయన వాక్యాన్ని వింటూ ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మన జీవితంలో అనుభవిస్తూ, మన కుటుంబాల్లో అనుభవిస్తూ, సాక్ష్య రూపములో మనము ఎన్నిటినో మనము చూస్తూ ఇంకా ఆయన గురించి, ఆయన ఎవరో మనము తెలియని వారముగానే మనము జీవిస్తూ ఉన్నామేమో ఆలోచన చేయి. మృత్యుంజయుడైన యేసుని మూడవ దినాన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల దగ్గరికి వారు భయపడి ఒక గదిలో వారు ఉన్నప్పుడు వారి మధ్యకు ప్రత్యక్షమై తనను తాను కనబరుచుకున్నప్పుడు కొందరు నమ్మారు, కొందరు నమ్మని స్థితిలో ఉన్నారు. ఒకసారి అలా ప్రత్యక్షమైనప్పుడు తోమా వారి మధ్య లేడు. తర్వాత మరలా తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షమైనప్పుడు తోమాకి చూపిస్తాడు. తోమా అంటాడు ఆయన లేనప్పుడు, ఆయన వేలిళ్ళు ఆయన చేతుల్లో నా వేలు పెట్టి తిప్పితేనే కానీ నేను నమ్మను, నేను చూస్తేనే కానీ నేను నమ్మను. విన్నారు కదా? అందుకని ఇప్పుడు ప్రత్యక్షమై తోమాతో ప్రత్యక్షమైనప్పుడు అంటాడు, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఈరోజు యేసుని నువ్వు ఎలాగో గుర్తించగలుగుతూ ఉన్నావు? కేవలం ఏదో ఆయన దగ్గరికి వెళితే కొన్ని కార్యాలు జరుగుతాయి, ఉద్యోగం వస్తుందేమో, వివాహం జరిగిద్దేమో, పిల్లలు పుడతారేమో, ప్రమోషన్ వచ్చిద్దేమో, ఏదో కేవలం అవసరాల కొరకు, మన అవసరతలు తీర్చుకోవడం కొరకు, లేదా రకరకాలైనటువంటి వాటి కొరకు నీవు ఆయన దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నవేమో. ఆయన సరైనటువంటి దృక్పథంలో నీవు చూడలేకపోతున్నవేమో. ఆయన ఎవరో నేను ఎరుగుదును అని దురాత్మ పట్టినటువంటి ఆ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు, నజరేయుడవగు యేసు, ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితవా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. నీ స్థానములో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు నిన్ను రక్షించడానికి. నీవు నిత్య నరకానికి వెళ్ళటం ఇష్టం లేక,
నిన్ను నిత్యరాజ్యములోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు. అనేక శ్రమలను అనుభవించాడు. ఆయన ఘోరమైనటువంటి నీచమైనటువంటి ఎవరూ పొందనటువంటి ఆ సిలువ మరణాన్ని ఆయన పొందాడు. ఆయన తిరిగి లేచి అనేకులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో వాగ్దానాలు ఆయన ఇచ్చినటువంటివి ఈ భూమి మీద నెరవేరుతూ ఉన్నాయి, సైంటిఫిక్గా అన్ని కోణాల్లోనూ. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎరుగుదును అని చెప్పగలవా? విచారకరమైనటువంటిది, చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగని రీతిగానే ఉద్యోగాల కోసమో, మరొక దానికోసమో, రిజర్వేషన్స్ బెనిఫిట్స్ కోసమో, రకరకాలైనటువంటి వాటి కోసం మేము ఎరుగుము అన్నట్లుగా ఇండైరెక్ట్గానే ఈరోజు చాలామంది క్రైస్తవులు మన మధ్యన ఉన్నారు. ఆయన ఎవరో ఈ భయంకరమైనటువంటి దినాలలో నిన్ను నీవు, నన్ను నేను ఎవరికి వారు ప్రూఫ్ చేసుకోవలసిన పరిస్థితులు ఆసన్నమవుతున్న పరిస్థితుల్లో ధైర్యముగా ఈ లోకములో నేను క్రీస్తును నమ్ముకున్నవాడను, నేను క్రీస్తును ఎరిగిన వాడను, నేను క్రీస్తు బిడ్డను, ఆయనెవరో నేను ఎరుగుదును, ఆయన నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు, నన్ను తిరిగి తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు అని ధైర్యముగా ఈ సమాజం ఎదుట నీవు నిలువబడి సిగ్గుపడకుండా చెప్పగలుగుతావా? ఒకసారి ఆలోచన చేసి, ఈ దురాత్మ పట్టినటువంటి వాడు యేసును గుర్తించాడు. ఒక పుట్టుక గ్రుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించారు. అనేక మంది ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించినటువంటి వారు లేఖన భాగాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు ఒక మాట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను అని తెలియజేస్తున్నాడు. ఎందుకు వచ్చాడు అర్థమైంది కదా. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నీవెవరవో ఒక్కసారి గుర్తించుకొని, ఆయన ఎవరో ఒక్కసారి తెలుసుకొని, ఈ సమయంలో ఆయన దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను స్వస్థపరచగలడు, నిన్ను రక్షించగలడు, నిన్ను కాపాడగలడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. అనేక సంవత్సరాలుగా మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న మేలులు మేము అనుభవిస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాలను మేము వింటూ ఉన్నాము. కానీ నీవు ఎవరవో మేము ఇంకా పరిపూర్ణంగా ఎరగని స్థితిలో మేము ఉంటూ ఉన్నామేమో. అందుకని ఇంకా పాపములోనే, బలహీనతల్లోనే, లోకములోనే, అనేక శారీరక రుగ్మతల్లోనే మేము ఉండిపోయేమేమో నాయన. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము కలిగి మేమున్నామేమో. ఒక్కసారి ఈ ఉదయకాలంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. మేమున్నటువంటి పరిస్థితుల్లో నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా పౌలు సెలవిచ్చిన రీతిగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చును అని సెలవిచ్చిన రీతిగా మేమేమిటో మేము తెలుసుకొని, గ్రహించి, అర్థం చేసుకొని మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా, అయ్యా కృపగలిగిన దేవా, ఒక్కసారి మమ్మల్ని దర్శించి నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి పవిత్రపరిచి తండ్రి నీ నిత్యరాజ్యములో వారసులుగా ఉండటానికి మీ సహాయమును దయచేయమని, ఈ లోకములోనైనా మీకు సాక్షులుగా ఉండటానికి అయ్యా ఆ దురాత్మ పట్టినవాడు ఎలాగూ నిన్ను గుర్తించాడో లోకానికి తెలియచేశాడో, అలాగూ నాయన పుట్టుకు గుడ్డివాడు ఒక మనుషుడు అనుకున్నాడు, ఒక ప్రవక్త అనుకున్నాడు, తర్వాత నువ్వు ప్రభు అని గుర్తించి ఎలా సాక్ష్యం ఇచ్చాడో అయ్యా ఇదిగో నాయన, అలాగూ మేము కూడా ఈ భూమి మీద నీ బిడలుగా నీ సాక్ష్యాన్ని నాయన వెదజల్లే వారముగా ఉండటానికి నీ కృపను, నీ సహాయమును దయచేయమని, అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డలు ఎంతమంది బలహీనతలు, అనారోగ్యాలు, అవసరతల్లో వచ్చారో అటు వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు నాయన స్వస్థతపరిచి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా వీక్షిస్తున్న మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృపతో తోడైన నడిపించునుగాక. ఆమేన్. వీక్షించారు కదా. తప్పక అనేకులకు
పరిచయం చేయండి. ఈ గ్రేస్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.